అల్లు అరవింద్ గారి సోదరే చిరంజీవి గారి భార్య. అల్లు అర్జున్ మేనల్లుడు అవుతాడు. అయితే చిరంజీవి ఫ్యాన్స్లో ఒక వర్గానికి ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే చిరంజీవి పేరుతో అల్లు అరవింద్ బాగుపడిపోయాడు, ప్లస్ వాళ్ళ అబ్బాయిని పైకి తీసుకొచ్చాడు అన్నటువంటి కోపం ఉంది. అల్లు అర్జున్ ఏమో వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్గా సహకరించి ఉండొచ్చు, కానీ తన ప్రతిభతో వచ్చాడు. అదే సందర్భంలో మేనమామకు సంబంధించినటువంటి ఆ ఫీలింగ్స్ అవన్నీ కొంత రెగ్యులర్గా ఉండటం, ఆ ఇంట్లో తిరగడం వల్ల వచ్చినటువంటిది కూడా మంచి యూజ్ వచ్చింది. నేషనల్ హీరోగా సక్సెస్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని యాక్టివిటీస్ ఏదైతే ఈ జనసేన పెట్టినప్పుడు మొన్న తన ఫ్రెండ్ వాళ్ళ భర్త అయినటువంటి శిల్పాని కలవడానికి అల్లు అర్జున్ వెళ్ళటం ఎలక్షన్స్ ముందు, అది మెగా ఫ్యాన్స్ని బాగా డిస్టర్బ్ చేసేసింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ విపరీతంగా టార్గెట్ చేసి వదిలిపెడుతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ దాని మీద నా తర్వాత ఇంకోటి అల్లు అర్జున్ని రేవంత్ కేసు పెట్టింది కూడా వీళ్ళని మానసికంగా సంతృప్తి పరిచేటటువంటి వ్యవహారంలో అన్నదే ఒక చర్చ కూడా నడిచింది. అది పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దానికి రిటర్న్ ట్రోల్ చేయటం, క్వశ్చన్ చేయటం ఇవన్నీ జరిగినాయి. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ లాగా. అయితే అల్లు ఫ్యాన్స్ తక్కువ, మెగా ఫ్యాన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి అక్కడ సంక్షోభం వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ తో ఒక మీటింగ్ పెట్టి ఇచ్చినటువంటి పిలుపు కీలకం. ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అసోసియేషన్ ఎప్పుడు ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవరైనా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి పెట్టి నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. ఇది ఓవరాల్ ఈ స్టేట్మెంట్ తో ఈ ఫ్యాన్ వార్ వద్దు అన్నటువంటి సంకేతం ఇచ్చాడు. ఒక తన ఫ్యాన్కే కాకుండా మిగతా ఫ్యాన్కి కూడా అదే చెప్తున్నాడు.